మీరు మాకు గుర్తున్నట్టయితే లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గారితో మీకు చాలా సంభాషణలు జరిగాయి. వాటిలో నుంచి కొన్ని మాతో షేర్ చేస్తానని చెప్పారు. ఏవైనా ఈ సక్సెస్ మీట్లో ఏవైనా? అవన్నీ సీక్రెట్ అండి, చెప్పకూడదు. ఓహో, ఓకే. బాబీ సృష్టించిన ఈ డాకు మహారాజు సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. 20 ఇయర్స్గా అతను ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. నాకు ఎప్పటికి గుర్తు, అరౌండ్ 2003లో అనుకుంటా, మీ ఇద్దరం నేను చిన్నకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. ఇది రైటర్గా ట్రై చేస్తూ నేను వెళ్తే అక్కడ చిన్న కుర్రాడు లాగు వేసుకుని చిన్న ప్యాడ్ పట్టు రాసుకుంటూ కనిపించాడు ఫస్ట్ టైం. అప్పుడు మా ఇద్దరికి చిన్న పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా ఇద్దరం కలిసి ఫిషర్మన్ కోవ్కి, చెన్నై దగ్గర ఫిషర్మన్ కోవ్లో సిట్టింగ్కి తీసుకెళ్తే ఒక రూమ్, మా ఇద్దరికి ఒక రూమ్ అలాట్ చేశారు. పొద్దున్న లేచిన తర్వాత రెండు విషయాలు అడిగాడు. ఒకటి, నేను బాబాయ్ని పిలుస్తాను అన్నాడు. ఓకే అన్న. నా డైరెక్టర్ అవ్వాలి ఉందన్నాడు. ఏమో అవ్వచ్చేమో అన్న. కానీ నిజంగా సీరియస్గా తీసుకుని నిజంగా డైరెక్టర్ అయిపోయాడు. అది అదృష్టం కూడా అయ్యింది కాదు, చాలా కష్టపడితే అయ్యాడు. చాలా కష్టపడతాడు. ఒక రకంగా చెప్పాడు, ప్రతి పైకి రావాలంటే ఎవరైనా కష్టపడతాడు. బాబీ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే ఎవరైనా చెప్పినా కూడా తీసుకుంటాడు ఫస్ట్. అది రిసీవింగ్ క్యాంటీన్ ఓపెన్ చేసి పెట్టుకుంటాడు ఇట్లా. అంటే ఒక చిన్న కుర్రాడు చెప్పినా, ఎవరైనా కొత్త కుర్రాడు చెప్పినా కూడా, ఏం డౌట్ అడిగినా కూడా దాని గురించి వర్క్ చేసి వాడిని సాటిస్ఫై చేయాలి. ఏదో నీకేం తెలియదు అని పక్కన పెట్టడం ఇది లేదు. ఆ లక్షణమే అతనికి సక్సెస్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అతని సక్సెస్ వెనకాల ఉన్న అందరూ తోడయ్యారు లక్కీగా. కాస్తల శ్యామ్ గారి దగ్గర నుంచి మంచి పాటలు రాశారు ఆయన. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, అలాగే తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి చాలామంది చాలా చెప్తారు. నేనేం చెప్పినా కూడా దాన్ని తక్కువగా అనిపిస్తుంది. ఎక్స్ట్రాడనరీ సార్, ఎక్స్ట్రాడనరీ. ఇకపోతే వేద గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఆ వేద పెర్ఫార్మెన్స్ చూసి షాక్ పోయేవాళ్ళం మేము సెట్లో. ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఉంటుంది అది పర్మనెంట్గా. ఆఫ్టర్ కొన్ని ఏళ్ల తర్వాత, ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత బాలీవుడ్ని తన యాక్టింగ్తో వెళ్ళబోయి హీరోయిన్ అవుతుంది. మళ్ళీ బాలయ్య గారి పక్కన హీరోయిన్గా చేస్తుంది. సరే, ఒక మొక్క బాలయ్యబాబు గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేదు యాక్చువల్గా. ఆయన నిజంగా ఆయనతో ట్రావెల్ అయ్యేది కాబట్టి చెప్తున్నా. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తానని అంటుంటే నిజమే, అది పెద్ద అనిపించేది కాదు. తర్వాత సినిమా షూటింగ్ అప్పుడు అర్థమైంది. సీతారాం క్యారెక్టర్ అంటే సీతారాం ఇంజనీర్లానే ఉండేవాడు. డాకు గెటప్ వేసుకు కూర్చుంటే నిజంగా కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. అలాగా ఆయన పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి లీనమైపోయాడు. ఆయన గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్తా, నేను ముగించేస్తా. ఆయన పట్టుదల క్రమశిక్షణ ఎలా ఉంటుంది, ఒక పని పెట్ట ఆయన పొద్దున్నే 3 గంటలు లేచి ఎక్సర్సైజ్ చేసి పూజ చేసుకుని షూటింగ్కి వస్తారు ఆయన. అంటే 3 o'clock అందరు నిద్రపోయే టైం అది, గట్టిగా నిద్రపోయే టైం అది. సరే, షూటింగ్ నైట్ షూట్ అయ్యి అరౌండ్ 2:30 ఆ ప్రాంతాల్లో ఆయనకి, సార్ బాబు మీరు వెళ్ళి పడుకోవచ్చు అంటే, పక్కన ఆయనది సూట్ రూమ్ ఉంది 101. సూట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ట్రాక్ సూట్ వేసుకుని బయటకు వచ్చాడు. బాబు ఎక్కడికి వెళ్తానంటే, టైం 3 అయింది కదా, జిమ్కి వెళ్తారా అన్నది. అది దట్ ఈస్ నిజంగా ఆ క్రమశిక్షణ నాకుంటే పట్టుండేది కాదు. కనపడకుండా మేనేజ్ చేస్తారు చొక్కాలి మా అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏమండి, నాకెందుకుంటా మీ పక్క నుంచి నాకు ఎవరిని అవే పవర్ చూడటం మానేశారు బాబు. అంత పూర్వం చూసేవాళ్ళు, మీ పక్క నుండి చూడటం మానేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమ గారు, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వినీత్ గారు. హలో అండి, హాయ్, ఐఎమ్ వినీత్, వన్ ఆఫ్ ద రైటర్స్.